ప్రియ సోదరీ సోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ 3 భాగాలుగా విభజించబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న వంశావళి. 7వ వచనం నుండి 11వ వచనం వరకు సొలొమోను నుండి బబులోను చెర వరకు, 12వ వచనం నుండి 17వ వచనం వరకు బబులోను చెర నుండి క్రీస్తు వరకు ఉన్న వంశావళి. 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తును గూర్చి అబ్రహాము కుమారునిగా దావీదు కుమారునిగా చెప్పబడింది. ఈ 2 కుమారత్వాలలో గంభీరమైన భావం ఇమిడి ఉంది. యేసుక్రీస్తు అబ్రహాము కుమారునిగా ముందుగానే ఏర్పాటు చేయబడిన కుటుంబంలో పుట్టాడు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 22వ అధ్యాయం 15 నుండి 18వ వచనం వరకు రాసి ఉంది. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి అన్నాడు, నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయక ఈ కార్యమును చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదించబడతాయి. నా తోడని చెప్పి ప్రమాణము చేసి ఉన్నాను. వింటున్నారా? దేవుడు ఈ నిబంధన చేయడానికి కారణం అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటమే. ఇస్సాకును పోలిన మరణానికి నెరవేర్పుగా యేసు ప్రభు తన మరణమందు విధేయత చూపాడు. తద్వారా ఆయనలో నుండి లోకమంతటికీ ఆశీర్వాదాలు ప్రాప్తించాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడ్డాయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకణ్ణి గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. యేసు ప్రభు అబ్రహాము కుమారుడేగాక ఆయన దావీదు కుమారుడు కూడా. ఈ విషయాన్ని ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనం రాబోయే దినాలలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడు. వింటున్నారా? యేసుక్రీస్తు వంశావళి బైబిల్ అంతటిలోకి ఎంతో ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు పరిశీలించండి. సొలొమోను నుండి బబులోను చెర వరకు, 12వ వచనం నుండి 17వ వచనం వరకు బబులోను చెర నుండి క్రీస్తు వరకు గల వంశావళి గమనించండి. సొలొమోను రెహబామును, రెహబాము అబీయాను, అబీయా ఆసాను, ఆసా యెహోషాపాతును, యెహోషాపాతు యెహూరామును, యెహూరాము ఉజ్జీయాను, ఉజ్జీయా యోతామును, యోతాము ఆహాజును, ఆహాజు హిజ్కియాను, హిజ్కియా మనష్షేను, మనష్షే ఆమోన్ను, ఆమోను యోషియాను కన్నారు. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కన్నాడు. ఈ జాబితాలో 3 చెడ్డరాజులున్నారు. మంచి రాజులు, చెడ్డరాజులు బైబిలులో పేర్కొనబడ్డారంటే బైబిలు ఎంత నిష్పాక్షికమైనదో చూడండి. ఇది సత్యవేద గ్రంథం. ఎట్టి దాపరికము లేకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతుంది దేవుని వాక్యం. రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో మంచి రాజులెవరో, చెడ్డరాజులెవరో ఖండితంగా చూపుతుంది బైబిలు. ఇర్మియా 22వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడైన కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా ఉండినా దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేస్తాను అని నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రాణాన్ని ఎవరు తీయజూస్తున్నారో, నీవెవరికి భయపడుతున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి,
కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తున్నాను. నిన్ను కన్న నీ తల్లిని మీ జన్మభూమి కాని పరాయి దేశంలోనికి విసిరివేస్తాను. మీరు అక్కడే చస్తారు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడే దేశానికి వారు తిరిగి రారు. కొన్యా అనే ఇతడు హేయమైన ఓటి కుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడు అతని సంతానము విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడ్డారు. దేశమా, 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 యెహోవా మాట విను. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సంతానహీనుడని, తన దినములలో వర్ధిల్లని వాడని ఈ మనుష్యుని గూర్చి రాయండి. అతని సంతానములో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు. 30వ వచనంలో అతడు అనగా యెహోయాకీము. ఈ యెహోయాకీము సంతానములో నుండి ఎవరూ దావీదు సింహాసనమందు కూర్చుండరు అని తేటగా రాయబడింది. యెహోయాకీము చేసిన దుర్మార్గాల ఫలితంగా అతని సంతానములో ఎవ్వరూ దావీదు సింహాసనముపై కూర్చుండడానికి వీల్లేదు. అయితే యెహోయాకీము అనబడే వ్యక్తి దావీదు వంశావళిలో ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో యెకొన్యా అనబడిన వాడే ఈ యెహోయాకీము. వాస్తవానికి దావీదు వంశానికి చెందిన యెకొన్యా వంశంలో ఎవడూ దావీదు సింహాసనమెక్కటానికి వీలు లేదు. అలా అయితే ఇతని పేరు దావీదు వంశంలోకి ఎలా వచ్చింది? సాధారణంగా ఈ విషయాలను మనం అంతగా పట్టించుకోము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కన్నాడు. షయల్తీయేలు జెరుబ్బాబెలును కన్నాడు. జెరుబ్బాబెలు అబీహూదును కన్నాడు. అబీహూదు ఎల్యాకీమును, ఎల్యాకీము అజోరును కన్నాడు. అజోరు సాదోకును, సాదోకు ఆకీమును, ఆకీము ఎలీహూదును, ఎలీహూదు ఎలియాజరును, ఎలియాజరు మత్తానును, మత్తాను యాకోబును, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నారు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఈ యెకొన్యా వంశంలో యోసేపు ఉన్నాడు. 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు. యోసేపు యేసును కన్నట్లుగా రాయబడలేదు గనుక యోసేపు యేసుకు శరీర రీతిగా తండ్రి కాడు అని గ్రహించాలి. యెకొన్యా అనగా యెహోయాకీము వంశములో పుట్టినవాడు దావీదు సింహాసనానికి వారసుడు కాడు. అనగా యెకొన్యా వంశములో ఉన్న యోసేపునకు యేసు ప్రభువు జన్మిస్తే యేసు ప్రభువు దావీదు సింహాసనానికి వారసుడై ఉండడానికి వీల్లేదు. యిర్మీయా 22వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిందే తూచా తప్పకుండా నెరవేరింది. మరి దావీదు సింహాసనానికి యేసు ప్రభువు ఏ రీతిగా వారసుడయ్యాడు? మరొక రీతిగా ఆయన వారసుడైతే ఆయన ఏ విధంగా దావీదు వంశానికి చెందినవాడవుతాడు? గమనించండి, దావీదు వరకు మత్తయి, లూకా ఈ వంశావళిని ఒకే రీతిగా రాశారు. అయితే ఈ వంశావళులు దావీదు వద్ద నుండి విడిపోయాయి. మత్తయి దావీదు కుమారుడైన సొలొమోను నుండి యెకొన్యా వరకు రాశాడు. లూకా దావీదు యొక్క మరొక కుమారుడైన నాతాను నుండి రాశాడు. యెకొన్యా వంశంలో యోసేపు ఉన్నాడు. నాతాను వంశంలో మరియ ఉంది. యెకొన్యా వంశములోని యోసేపును బట్టి యేసు జన్మించలేదు గాని దావీదు కుమారుడైన నాతాను వంశములోని మరియ ద్వారా యేసు ప్రభువు జన్మించాడు. మరియకు జన్మించటం వల్ల ఆయన ఆమెకు శరీర రీతిగా కుమారుడయ్యాడు. అందుకే మత్తయి ఈ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గ్రంథస్థం చేశాడు. మరోసారి 16వ వచనాన్ని పరిశీలించండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. యోసేపునందు కాదు, మరియ యందు క్రీస్తు జన్మించాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్తికుడు స్పష్టం చేశాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు, ఆలకించండి,
కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. కన్యమరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి యేసును కన్నది. కన్యక గర్భము ధరించడము అనేదానికి దేవుని వాక్య సత్యమే ఆధారం. అయితే లోకజ్ఞానంతో పట్టభద్రులైన కొందరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేక తికమక పడుతున్నారు. కన్య అనే మాటకు బదులు స్త్రీ అనే మాటను పెట్టి బైబిలును మార్చడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఇట్లు: అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోయిన కాలం వరకు 14 తరాలు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. 14 తరాలకు కుదించి రాశాడు మత్తయి. అన్ని పేర్లు రాయబడి ఉండలేదు. 14 అనే సంఖ్యకు మత్తయి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనపడుతోంది. 14 2గా విభజిస్తే 7 అని 2 భాగాలవుతుంది. 7 సంపూర్ణతను సూచించే అంకె. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన వంశావళి ఖచ్చితమైనవి, సంపూర్ణమైనవి అని తెలియజేయడానికి మత్తయి 14 తరాలు అంటున్నాడు. వంశావళులను గురించి బైబిలు గ్రంథములో ప్రస్తావించబడినప్పుడు అవి ఎంతో ముఖ్యమైనవి కాబట్టే దేవుడు వాటిని గ్రంథస్థం చేయించాడు. ఈ విషయం మనం తేటగా గ్రహించాలి. ప్రతి వంశావళిలో దేవుడు మనకెన్నో సత్యాలు నేర్పుతాడు, మర్మాలను బయలుపరుస్తాడు. అంచేత వంశావళులే గదా అని వాటిని వదిలేయకుండా ఆసక్తిగా చదవాలి. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒక నాస్తికునికి అతని కుమార్తె ఒక కొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చింది. అతడు తన కుమార్తె మాటను కాదనలేక దాన్ని చదవటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతూ, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు అని అలా వరుసగా రాయబడిన పేర్లను చూచి ఇందులో ఏముందిలే అనుకొని నిర్లక్ష్యం చేశాడు. కాని పదే అదే భాగాన్ని చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ అతనిలో పనిచేయటం ప్రారంభించాడు. ఇంతవరకు ఏ పుస్తకంలోనూ అన్ని తరాలను గూర్చి రాయబడి ఉండలేదు. గాని యేసుక్రీస్తు వంశావళి ఇంత చక్కగా క్రమంగా రాయబడింది గనుక ఆ నాస్తికుడు ఈ సత్యాన్ని గ్రహించాడు. యేసు చారిత్రాత్మక పురుషుడని, ఆయనే నిజమైన దేవుడని విశ్వసించాడు. యేసుక్రీస్తు జన్మను గూర్చిన చారిత్రక ఆధారాలు ఎన్నో బైబిలులో స్పష్టంగా రాసి ఉన్నాయి. బైబిలులోని విషయాలు ఒట్టి కల్పనా కథలు కావు. బైబిలులోని ప్రతి వ్యక్తిని గురించి ఖచ్చితమైన లిఖితపూర్వకమైన ఆధారాలున్నాయి. వంశావళులన్నీ ఎంతైనా నమ్మదగినవి. మరో విశేషమేమిటంటే ఈ వంశావళిలో మంచివారిని గురించి, చెడ్డవారిని గురించి కూడా రాయబడింది. దేవుడు పక్షపాతి కాడు. మంచివారి సంగతులే రాసి వారిని మాత్రమే సమర్థించి ప్రేమించలేదు. వారు ఎలాంటి వారైనా, మంచివారైనా చెడ్డవారైనా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు మన ముందుంచాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం అంటోంది, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి గనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి విశ్వాసాన్ని, వారి క్రియలను మనం సొంతం చేసుకోవాలి. వారి వలె విశ్వాస పథంలో పయనించాలి, ఎదగాలి, పరిపక్వత దిశగా సాగిపోవాలి. అలాగే దేవునికి అవిధేయులైన వారి వలె మనం అవిధేయులము కాకుండా, దేవుని ఉగ్రతకు గురి కాకుండా జాగ్రత్త వహించి మరీ బ్రతకాలి. యేసుక్రీస్తు వంశావళిని జాగ్రత్తగా పరిశీలించి చూడండి. దేవుడు రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించాడంటే ఒక్కొక్క వ్యక్తిని ఎలా ఎంపిక చేసుకున్నాడో మనకు తేటతెల్లమవుతుంది. దేవుని రక్షణ ప్రణాళికలో వీరందరికీ భాగముంది. ఈ వంశావళులలో మరో ప్రాముఖ్యాంశం ఉంది. సర్వసాధారణంగా యూదులు వంశవృక్షాలలో పురుషుల పేర్లు మాత్రమే రాశారు.
అయితే కొన్ని సందర్భాలలో స్త్రీల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. స్త్రీలను దేవుడు ఎన్నడూ చిన్నచూపు చూచినవాడు కాడు. యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీల పేర్లున్నాయి. పైగా ఈ 4 అన్యురాండ్రు. 2 కనానీయులు, ఒకామె మోయాబీయురాలు, మరొకామె హిత్తీయురాలు. ఇంతకు వీరి పేర్లు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎలా ఎక్కాయి? దానికి కారణం లేకపోలేదు. తామారు అనే స్త్రీని గురించి ఆదికాండం 38వ అధ్యాయంలో రాయబడింది. ఆమె చేసిన పని మంచిది కాదు, నిజమే. అయినా ఆమె యూదా వంశాన్ని నిలబెట్టింది. ఆ కారణం చేత కనికరించబడింది. అలాంటి స్త్రీకి యేసుక్రీస్తు వంశావళిలో స్థానం లభించింది. రాహాబు అనే స్త్రీ మాటేమిటి? యెహోషువ 2వ అధ్యాయంలో ఈమె సంగతి రాయబడింది. ఈమె పాపాత్మురాలు, వేశ్య. అయినా దేవుణ్ణి గురించి తెలుసుకున్నది, దేవుని యందు విశ్వాసముంచింది గనుక యేసుక్రీస్తు వంశవృక్షంలోకి చేరిపోయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలోని విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు చేర్చబడింది. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించకుండా జీవించింది. ఆమె పాపి, అయినా దేవుని యందు విశ్వాసముంచింది. ఇక రూతు సంగతి చూస్తే ఆమె చాలా మంచిది. ఆమెలో ఎట్టి లోపము కానరాదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లు మోషే ధర్మశాస్త్రం ప్రకారం అమ్మోనీయులే గాని మోయాబీయులే కాని యెహోవా సమాజములో చేరకూడదు. ఇది శాసనం. కాని బోయజు ఆమెను పెళ్లాడాడు గనుక రూతు ఇశ్రాయేలు సమాజంతో లెక్కించబడింది. తామారు పాపి, కనికరించబడింది. రాహాబు తన విశ్వాసమును బట్టి, రూతు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. ఇక 4వ మహిళ ఎవరు? ఊరియా భార్య అయిన బెత్షెబ. ఈమెకు యేసు వంశవృక్షంలో స్థానం లభించింది. ఆమె పాపం చేయలేదు, కాని దావీదు ఆమెతో పాపం చేశాడు. ఒక్క గొర్రెను కూడా మన దివ్య కాపరి పోగొట్టుకోడు గనుక దేవుడు దావీదును తిరిగి తన మందలో చేర్చుకున్నాడు. ఈ విధంగా ఇక్కడ రాయబడిన వంశావళి అంతా దేవుని రక్షణ ప్రణాళికలో చేర్చబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మొట్టమొదట మెస్సియాను గురించి వాగ్దానం చేశాడు. ఈ ప్రక్రియలో భాగంగా దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని అతని ద్వారా భూమి మీది సకల వంశాలను ఆశీర్వదించాలని సంకల్పించాడు. ఈ విధంగా అబ్రహామీయ నిబంధన నెరవేరింది. యేసు ప్రభు ఈ లోకంలో, ఈ భూగోళం మీద ఒక సాధారణ వ్యక్తిలాగే జన్మించి తాను మనందరి పాపాల కొరకు శిలువ వేతలో చనిపోయి తిరిగి లేవటము ద్వారా లోక రక్షకుడయ్యాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి పాపక్షమాపణ, నిత్య జీవము అనుగ్రహించాడు. అలనాడు విశ్వసించిన వారందరూ యేసుక్రీస్తు వంశావళి యందు ఏ విధంగా చేర్చబడ్డారో అదేవిధంగా ఈనాడు యేసును రక్షకునిగా అంగీకరించిన వారందరూ ఆయన కుటుంబంలోకి చేర్చబడతారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన ప్రకారం క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు వారసత్వంగా లభించింది. ప్రియ శ్రోత, వింటున్నావా? ఎంత ఘోర పాపికైనా దేవుడిచ్చే రక్షణ అందుబాటులో ఉంది. ఈ వాస్తవాన్ని ఇప్పుడే గుర్తిస్తే అది నీకు మేలు. తామారును కనికరించిన ప్రభువు నిన్ను కనికరిస్తాడు. రాహాబును రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. రూతును తన సహవాసములోకి పిలిచిన దేవుడు నిన్ను కూడా తన సహవాసములోకి ఆహ్వానిస్తున్నాడు. నీవు రావడమే తరువాయి నీకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు స్థిరమైపోతుంది. యేసు శిలువయందు నీకు ముక్తి. రక్షించడానికి అదే దేవుని శక్తి. దేవుని కృప ఎంత విస్తరించిందో పాపి పట్ల ఆయన వైఖరిలో ఇట్టే తెలిసిపోతుంది. తామారు, రూతు, రాహాబు, బెత్షెబ
అనే నలుగురు మహిళలు. 5వ మహిళ కన్య మరియ. యేసు మరియ గర్భవాసాన పుట్టటంలో స్త్రీత్వాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు ప్రత్యక్షమవుతుంది. శారీరకంగా మరియ యేసు తల్లి, గాని శారీరకంగా యోసేపు తండ్రి కాడు. అబ్రహాము దావీదులకు మధ్య వంశావళి పేర్లన్నీ ఇక్కడ రాయబడి ఉండలేదు. అలాగే దావీదు నుండి బబులోను చెర వరకు, బబులోను చెర నుండి యేసుక్రీస్తు వరకు వంశావళిలోని పేర్లు అవసరమైనంత వరకే రాయబడినాయి. ఈ కాల విభాగ నిర్ణయంలో 14 తరాలు పేర్కొనబడ్డాయి. ఒక్కొక్క తరానికి 14 పేర్లు. దావీదు అనే పేరులోని అక్షరాలను గుణిస్తే, హీబ్రూ భాషలోని అక్షరాల సంఖ్యను సరిచూస్తే సరిగ్గా 14 అనే సంఖ్య వస్తుంది. యేసు యూదులకు రాజు అనడానికి ప్రబలమైన రుజువులు ఎన్నో మత్తయి తెచ్చి చూపుతున్నాడు. దావీదు సింహాసనానికి యేసు అన్ని విధాలా హక్కుదారుడు. దేవునికి స్తోత్రం.